2019 ఎలక్షన్లలో 18 నుండి 25 సంవత్సరాల వయసు వారు కమలాపురం నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఈ సంవత్సరం ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఎవరు సరైన వారో, మీ భవిష్యత్తుకు రూపకల్పనకు ఎవరు ఉపయోగపడతారో మీరు మీ ఓటుతో నిర్ణయించవచ్చును. సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో కథలు చెప్తారు. మేము ఇది ఇస్తాము, అది ఇస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అంటారు. ఇస్తాడా లేదా, చేయగలడా లేదా, ఇదివరకు చెప్పిన పనులు చేశాడా లేదా, ఎదిసాగా వచ్చి మిమ్మల్ని అబద్ధాలు చెప్తున్నారో లేదో తెలుసుకుని మంచి చేసే వానికి ఓటు వేయాలని సూచించారు. ఓటే కదా అని వదిలేయకండి. ఓట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. మీ ఫ్యూచర్ మీరు నిర్మించుకోవాలంటే తప్పకుండా ఓటుతో సమాధానం చెప్పే దిశగా మీరు ఉండాలి. మీరు శాసించే పొజిషన్లో ఉంటేనే మనల్ని పాలించేవాడు భయం భక్తులతో పనిచేస్తారు. ఈ ఆయుధాన్ని బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ మనకు ఇచ్చింది. ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటును వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మాకేముంది, వాళ్ళు ఏ పక్క పోతే ఏముంది, ఈ పక్క పోతే, మీకు నచ్చినటువంటి నోటా కూడా ఉంది అంటే బయట ఏం జరుగుతుందో మీరంతా చూస్తూ ఉంటారు. కాబట్టి మీ భవిష్యత్తు, మీ కళలు ఎన్ని ఉన్నాయో దాని దిశగా వెళ్ళే వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళు చెప్పేటివన్నీ మీకు నమ్మకం కలిగిస్తుంది. వాళ్ళు చెప్పేది మీ భవిష్యత్తుని మీరు అనుకున్న విధంగా మారుస్తున్నారు అని అనుకుంటే వాళ్ళు ఓటేస్తారు. ఓటు ఏముంది, ప్రతిసారి ఇది ఓటు ఏముంది. ఎందుకు ఇది చెప్తున్నానంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఎలక్షన్స్ ఐ బీన్ అబ్జర్వింగ్ 18 to 25 years old ఫస్ట్ టైం ఓటర్స్, దే ఆర్ నాట్ ఓటింగ్. అసలు బూతులకి వెళ్ళట్లేదు. మీరు బూతులకి వెళ్ళి చెప్పాలి. రేపు మీరు బయటికి వచ్చేసరికి మీ భవిష్యత్తు ఎలా ఉండాలి, మీరు రేపు చదువుకొని బయటకు వచ్చి మీరు ఈ రాష్ట్ర నిర్మాణానికి కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ మీరు ఎలా ఉపయోగపడాలనుకుంటున్నారని చెప్పడానికైతే ఎవడు మీకు సరైనోడు ఎన్నుకోవాలి మీరు అనుకుంటే తప్పకుండా బయటకు వచ్చి ఓటు వేయాలి. సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఒక్కొక్కడు ఒక కథలు చెప్తారు. నేను ఇది ఇస్తా, నేను అది ఇస్తా. ఇస్తాడా లేదా, చేయగలడా లేదా, ఇంతకుముందు చేసినాడా, చెప్పిన పనులు చేసినాడా, ఏ దిశగా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. ఓట్లు వేయించుకొని అంటే అబద్ధాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మన రాష్ట్రంలో లాస్ట్ టైం ఎలక్షన్కి వచ్చినప్పుడు నేను ఫస్ట్ టైం సీఎం, నేను ఎట్లా పాలిస్తా అని చెప్పిన ఆయన ఒక ఆయన, ఎక్స్పీరియన్స్ ఉన్నాయని ఒక ఆయన వచ్చినారు. 14లో ఎక్స్పీరియన్స్ ఉన్నాయని వేసినారు. మళ్ళీ 19కి వచ్చేసరికి లేదు, ఈయన ఇంకా బాగా చెప్తున్నాడు, ఈయన చెప్పేటివన్నీ నిజమైతే మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఆయన పరంగా కూడా యువత అంతా కూడా అటుపక్క చేసింది. మళ్ళీ ఈ జంక్షన్కి వచ్చారు. ఈరోజు ఎవరికి ఓటేస్తే మీకు అది ఉపయోగం ఉంటుంది, ఇద్దరు చెప్పిన మాటల్లో ఎవరు చేతల్లో చూపించారు, ఎవరు మాటల్లో చెప్పారు, ఈ రెండు విషయాలు మీరు గుర్తించుకొని మీ భవిష్యత్తు కోసం మీరు ఓటేసేది కాకుండా మీరు చదువుకున్నారు కాబట్టి మీరు ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయగలరు. మీ పేరెంట్స్ను, మీ పక్క వాళ్ళు, మీరు చదువుకున్న మీ అవ్వదాతలను, అయ్యా మా భవిష్యత్తు బాగుండాలంటే రేపు వీళ్ళు రావాలా, మీరు ఓటేయండి అని చెప్పే పొజిషన్లో మీరు ఉంటారు. ఎందుకంటే చదువుకునే పిల్లలు వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు మీది బాధ్యత, మీ ఫ్యూచర్. వాళ్ళు మీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. అందుకనే ఎవరు చూసినా యువత తప్పకుండా ఒక యాక్షన్ తీసుకోవాలి అని అంటారు. ఎందుకంటే ఒక్కసారి యువత యాక్షన్ తీసుకుంది అని అంటే దట్ చేంజెస్ ద సినారియో. ఇలా కాదు ఇలా అని డిసైడ్ అయిపోతే సినారియో మొత్తం ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఎందుకు? మీ పైన మీ పెద్దలు మీ మీద డిపెండ్ అయి ఉంటారు. మీతో పాటు ఉన్న ఉత్సాహంతో పక్కన వాళ్ళు కూడా డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడతారు.